కార్మిక సంఘం అంటే అన్ని సంఘాలను కూడా క్రోడీకరించి కార్మిక సమస్యల మీద పరిష్కరించుకోవడానికి సమన్వయంగా ఈ బాడీ వేస్తారు. ఇది మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. మీకు డ్రాఫ్ట్ పంపిస్తా. ఇందులో రెండు ఐఎన్టీసీ తరఫున రెండు మెంబర్స్ ఇస్తే, ఏఐటీసీ తరఫున ఒక మెంబర్ ఇస్తే, ఇండిపెండెంట్ గా ఇంకొక మెంబర్ ఇస్తే, ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే హాస్పిటలైజేషన్ ఇంకొక మెంబర్ ఇస్తే, అంటే అందరినీ కలుపుకొని ఒక ఫ్రేమ్ చేసి కార్మికులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేశారు. అలాగే ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే పాయం గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు, అలాగే జనప్రసాద్ గారు, అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మారం వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో నాకు ఈరోజు మినిమం వేజ్ బోర్డ్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. నేను దానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మినిమం వేజ్ బోర్డ్ అనేది దాదాపు 72 షెడ్యూళ్ల కార్మిక వ్యవస్థలలో పనిచేస్తుంది. వాళ్ళందరికీ కూడా సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మినిమం వేజ్ అనేది, అంటే ఈ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మినిమం వేజ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము మా చైర్మన్ గారి సమక్షంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి దీన్ని విన్నవించుకొని, ఎప్పుడైతే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 సంవత్సరాల క్రితం ఒకసారి ఈ కార్మికులందరికీ కూడా మినిమం వేజ్ని రివైజ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది దీన్ని మరుగున పడేసింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేశారు. దీన్ని మళ్ళీ మేము మా ఏదైతే మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారి జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి కార్మికులందరికీ కూడా ఈ మినిమం వేజ్ అనేది పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది మా ఆకాంక్ష. అలాగే మా ఐటీసీ పిఎస్పిడి సంస్థలో కూడా దాదాపు ప్రాజెక్ట్ అయితేమి, మెయింటెనెన్స్ అయితేమి దగ్గర డైరెక్ట్గా 3 నుంచి 4,000 మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన కన్వర్టర్స్ అయితేమి, ఇంకా రకరకాల సంస్థలు దీని మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. వాళ్ళ సంస్థలలో కూడా దాదాపు 1,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు మేము కృషి చేస్తామని మీ మీడియా మిత్రుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు బిలో పవర్టీ లైన్లో ఉంటారు. వాళ్ళకి సంబంధించింది ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి. ఈఎస్ఐ హాస్పిటల్ను కూడా మేము మన ప్రభుత్వానికి చెప్పి మన పరిసర ప్రాంతాల్లో కట్టించే విధంగా మేనేజ్మెంట్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము.